మనం. తులసిరెడ్డి గారు, దావోస్లో బిజీగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ పర్యటనలో సో ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు మరి దావోస్లో పర్యటన చేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు 25% ఏపీని ఆకర్షించాయి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఇక్కడ రెండు అంశాలు, దావోస్ పర్యటన ఒకటి, 25%. ఆ రెండు కోణాలు మనం ఆలోచిస్తే అసలు దావోస్ కు పోయినప్పుడల్లా జనరల్ గా ఇక్కడ మన మీడియాలో పెట్టుబడుల వేట అని వస్తుంది. అసలు పెట్టుబడులకు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సంబంధమే లేదు. అది పెట్టుబడుల వేట కోసం పెట్టినటువంటి వేదిక కాదు. అది ఒక అంతర్జాతీయ ఎన్జిఓ, అది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ. దాని పర్పస్ ఏమి? ప్రపంచ సమస్యల మీద చర్చించి పరిష్కారాలు కనుగొనడం. ఈ సంవత్సరము ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్, సంభాషణల స్ఫూర్తి, ప్రపంచ సంక్లిష్ట పరిస్థితులలో విస్తృత దృక్పథము, పరస్పర అవగాహన. కాబట్టి అది పెట్టుబడుల కోసం కానే కాదు, అది దానికి సంబంధమే లేదు. ఇక్కడ అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి, ఐటీ అండ్ రైల్వే శాఖ మంత్రి, ఆయన ఏం చెప్పాడు? దావోస్ సదస్సు అనేది దేశాల మధ్య అధికారిక వాణిజ్య ఒప్పందం కోసం కాదు, ఆలోచనలను పంచుకోవడం కోసం, ద్వైపాక్షిక చర్చ జరపడం కోసం ఇది ఉద్దేశించింది. కాబట్టి ఇది పెట్టుబడులకు దీనికి సంబంధమే లేదు. దాన్ని ఫండమెంటల్ గా ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ మనము ప్రతిసారి వచ్చేసి దావోస్ అంటానే పెట్టుబడుల వేదిక, అది వచ్చేసి పెట్టుబడుల వేట మనం వచ్చేసి అనే యాంగిల్లో దానికి సంబంధమే కాదు, దానికి సంబంధమే లేదు. అది ప్రపంచంలో సంక్లిష్ట సమస్యల మీద చర్చించుకునే ఒక వేదిక. దాంట్లో రాజకీయ నాయకులు ఉంటారు, ఆర్థికవేత్తలు ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, విద్యారంగం నిపుణులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, అన్ని వారు ఉంటారు. అభిప్రాయాలు వచ్చేసి ఒక వేదిక. దానికి ఈసారి వేదికకు వచ్చేసి ట్రంప్ వస్తున్నాడు, తర్వాత కెనడా ప్రధాని వస్తున్నాడు, జర్మనీ ఛాన్సలర్, చైనా ఉప ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని, ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు, వీళ్ళందరూ వస్తున్నారు. మన దేశం నుండి కేంద్రం నుండి అశ్విని వైష్ణవ్ పోతున్నాడు, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్, హిమంత బిస్వాన్, హేమంత్ సోరెన్, మోహన్ యాదవ్. కాబట్టి ఇది ఫండమెంటల్ గా ముందు మనసులో నుండి పెట్టుబడుల వేటను తొలగించుకుంటే దావోస్ కు వచ్చేసి ఇది ఒక అభిప్రాయాల వేదిక, ఆలోచనల వేదిక, దట్స్ ఆల్. ఇక రెండవది వచ్చేసి పెట్టుబడులు. సరే, ఆడ 10 మందితో మాట్లాడినప్పుడు ఆ పరిచయాలతో వచ్చేసి తర్వాత రావచ్చు. ఎంఓయూస్ చేసుకుంటానే పెట్టుబడులు వచ్చినట్టు కాదు, ఇది రెండు ఉన్నాయి. పెట్టుబడులు యాక్చువల్ గా రావడము, ఎంఓయూస్. నిజంగా ఎంఓయూస్ అన్ని ఫలప్రదం అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఒక సెంటు స్థలం కూడా మిగలదు. పరిశ్రమలకు వచ్చేసి అన్ని అయిపోయిండాలి, వాళ్ళకి నిరుద్యోగం ఉండడు, వాళ్ళకి అయిపోయిండాలి. ఎప్పుడు నిరుద్యోగం వచ్చేసి ఒక వ్యవసాయదారుడు ఉండడు. అందుకే అందరూ పారిశ్రామికవేత్తలు అయిపోయింటారు, వ్యవసాయం చేసే వాళ్ళే ఉండింటారు. మనము మొక్కలు నాటడం చేస్తూ ఉంటాం, మొక్కలు నాటుతా ఉంటాం. ఆ మొక్కలు నాటిన సంఖ్య చూస్తే ఈ భూమి మీద ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో ఒక సెంటు కూడా మిగలదు, వచ్చేసి ఒక అంగుళం కూడా మిగలదు. అన్ని అయిపోయిండాలి, వచ్చేసి మొత్తం భూమి అంతా ప్లాంట్లు అయిపోయిండాల. సేమ్ ఇది కూడా అంతే, ఎంఓయూస్ అంతా. ఇంట్లో సరే దాంట్లో ఏ కొంచెం వచ్చినా సంతోషమే, దానికి ఒక ప్రయత్నం చేయడం వరకు మనం ఏమీ కాదన. కానీ అది ఏదో వచ్చేసి మనం మాట్లాడుకుంటానే ఒక ప్రతిపాదన వస్తానే పెట్టినట్టు కొన్ని వచ్చినాయి, వాస్తవమే, కాదని లేదు. అంతకాని దీనికి పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఇక్కడ పావు కోడి కూడా లేదు, అక్కడ ఆలోచనలే. పావు కోడి లేదు, మొత్తం మసాలే. కాబట్టి అది ఆయన ఉద్దేశం కాకపోవచ్చు, కానీ ఎందుకో ఒక సొసైటీలో మీడియా కానీ ఇంకోటి కానీ మొత్తం దావోస్ పోతానే ఇంకా వేటకు పోతానులే, వేటగాళ్ళు ఎన్ని చిన్నప్పుడు వచ్చేసి ఇప్పుడు అంటే కేసు ఉంది పెడుతున్నారు. ఇంతకుముందు ఎన్ని జింకలు పట్టుకొచ్చారు, ఎన్ని జంతువులు పట్టుకొచ్చారు, ఎన్ని అడవి పందులు పట్టుకొచ్చారు. ఈ విధంగా వేట అంటే ఆ విధంగా అనుకుంటే టైప్ వచ్చేసింది వేటని. కాబట్టి ఇది ఒక అభిప్రాయ వేదిక. దాంట్లో వచ్చేసి కొందరు పరిచయం అవుతారు, ఆ పరిచయాలతో వచ్చేసి తర్వాత కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. అభిప్రాయం చెప్పేదానికి అవకాశం వచ్చేసి మన నైసర్గిక స్వరూపము, మనకు తీర ప్రాంతము, ఇవన్నీ చెప్పే అవకాశం వస్తుంది. నాకు తెలిసి అది గూగుల్లో చూస్తే అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమి వచ్చేసి ఇప్పట్లో ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టాలంటే మనం చెప్పిన దాన్ని బట్టి ఉన్నాడు. అతను అనేకం గూగుల్లో చూసుకుంటాడు, గతము, వర్తమానము, భవిష్యత్తు అన్ని ఆలోచించుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమి, తర్వాత వచ్చేసి
మ్యాన్ పవర్ ఎట్లా ఉంది, లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, అక్కడ ఇన్సెంటివ్స్ ఏమున్నాయి, కాబట్టి అనేకం ఉంటాయి. కాబట్టి దావోస్ కు పోతానే మరి చాలా మంది పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించే మహారాష్ట్ర గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక ముఖ్యమంత్రులు పెద్దగా పోరు. కానీ అదే మనతో కంపేర్ చేస్తే ఈసారి ఏదో 25% ఎంఓఈస్, అవేమి ప్రతిపాదనలు, అవి వచ్చేసి అగ్రిమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు క్షేత్రస్థాయిలో. దాన్ని బట్టి ఒకేసారి మనం 25% మొత్తం మనకే వచ్చినాయని చెప్పేసి ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ అయింది. కానీ అవి ప్రతిపాదనలు వస్తానే కాదు. ఏది ఏమొచ్చినా మంచిది, ఏ కొంచెం వచ్చినా మంచిది. ఆ ప్రయత్నం వరకు చేయడం తప్పులేదు. కానీ అది ప్రచారం వచ్చేసి ప్రయత్నం కంటే ప్రచారము చెప్తే కదా, పావు కోడికి 30 మసాలా అన్నట్టు కూడా పావు కోడే లేకుండా మొత్తం మసాలా అంతా వృద్ధి మొత్తం వచ్చినట్టుగా ఆ వాతావరణం వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ముందు ప్రత్యేక హోదా తెచ్చుకుంటే కేంద్రం నుండి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మనము తులసిరెడ్డి గారు ప్రత్యేక హోదా తెచ్చుకున్న పరిస్థితులు అడిగే నాయకులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం? అదే కదా, అదే ఇప్పుడు ఇది మాయల్ పక్కీరు ప్రాణము సప్త సముద్రాల అవతల చెలుకలో ఉన్నట్లు మొత్తం నరేంద్ర మోడీ బీజేపీ చేతిలో కూడా కాదు, కేంద్ర ప్రభుత్వ చేతిలో కూడా కాదు, నరేంద్ర మోడీ చేతిలో ఉంది. ఆయన అనుకుంటే ఒక గంటలో వస్తుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చింది, దానికేమీ చట్టం అవసరం లేదు, ఏం వస్తుంది, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఒక అర్ధ గంటలో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుంది. అందులో ఆల్రెడీ కేబినెట్ ఆమోదించిందే, ఓన్లీ అమలు చేయడమే అంతే. కాబట్టి ఆయన అనుకుంటే వస్తుంది. ఆయన్ను మరి డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఒప్పించే శక్తి ఉంటే ఒప్పించవచ్చు. కానీ గతంలో చంద్రబాబు ఒప్పించలేకపోయినాడు, జగన్ ఒప్పించలేకపోయినాడు, ఇప్పుడు కూటమి ఒప్పించలేకపోతుంది. 11 ఏళ్ళ ఉంటే ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉందని చెప్పాడు, అది మర్చిపోయినాడు, వెంకటేశ్వర స్వామిని మర్చిపోయినాడు. కాబట్టి అది తెచ్చుకుంటే ఆయనకు మంచి బుద్ధి పుట్టి మోడీ గారికి వీళ్ళు సాధిస్తే గన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అంటే మరి మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనేది మీరే అంచనా వేసుకోవాలి. కేంద్రంలో ఒకవేళ మీకు ఆ పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతారు మీరు? 100%. ఇది ఇవ్వాల్సింది కేంద్రం కాబట్టి మీరు చెప్పినట్టు కేంద్రము రాష్ట్రం వస్తే మరీ సంతోషపడతాము. లేదు కేంద్రంలో ఒకటి వచ్చినా గానీ 100%, ఎందుకంటే అది కమిట్మెంట్ వచ్చేసి పార్లమెంట్ లో కమిట్మెంట్, మా సిడబ్ల్యూస్ లో కమిట్మెంట్, ప్రతి మీటింగ్ లో వచ్చేసి దానికి ఫస్ట్ ప్రయారిటీ ముందు ఎజెండాలో అదే పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో వచ్చినా కానీ చేస్తుంది. రాష్ట్రంలో కూడా నా అభిప్రాయం వచ్చేసి రేపు ఎన్నికలు వచ్చేసి ప్రస్తుతానికి వైకాపా వాళ్ళు అనుకోవచ్చు, కానీ నా దృష్టిలో రేపు ఫైటింగ్ వచ్చేసి టీడీపీ కాంగ్రెస్ మధ్య జరుగుతుంది. ఎందుకంటే మన 2014, 19, 24 వాళ్ళిద్దరి మధ్య జరిగినాయి. దాంట్లో 14లో ఓడిపోయినాడు, 19లో ఒకసారి అంటే అవకాశం ఇచ్చాడు, 24లో ఓడిపోయినాడు. కాబట్టి జగన్ కు పరిపాలన చేత కాదు ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వాటి వల్ల అగైన్ టీడీపీకి కాంగ్రెస్ కి పోటీ ఉంటుంది. 83లో వాళ్ళు గెలిచారు, 85లో వాళ్ళు గెలిచారు, 89లో మేము గెలిచాం, 94 వాళ్ళు గెలిచారు, 99 వాళ్ళు గెలిచారు, 2004లో మేము గెలిచాం, 9లో గెలిచాం. కాబట్టి తర్వాతనే కొంత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ 3 ఎన్నికలప్పుడు కొంచెం మేము వీక్ అయింది వాస్తవమే, కానీ ఎల్లకాలం అట్టే ఉండదు. కాబట్టి మళ్ళీ అగైన్ టీడీపీ కాంగ్రెస్ మధ్యనే 2029 ఎన్నికలు జరుగుతారని నా అభిప్రాయం. రైట్ సమయం తక్కువ ఉందండి, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. కాకుమాన్ గారు నెక్స్ట్ వస్తాను మీ దగ్గర, ఆంజనేయ రెడ్డి గారు 1 by 1. కాకుమాన్ గారు